ఇంకా ఫ్రెండ్స్, తెలుగుంటి కమ్మదనం ఛానల్ అనమాట. ఇవాళ మనం ఆలు కర్రీ చేసుకుంటున్నాం మసాలా వేసి. ఇదిగోండి, అల్లము, కొబ్బరి పొడి, 4 చున్నులపాయ రబ్బలు, పచ్చిమిరకాయలు 3 పచ్చిమిరకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఇవన్నీ వేసి మిక్సీ పడతాను అనమాట. అల్లము, కొబ్బరి, చున్నులపాయలు వేసి మిక్సీ పట్టి, ఇది కూడా లాస్ట్లో మిక్సీలో కచ్చాబచ్చాగా వేసుకుంటాం. ఆలు మసాలా కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా మసాలా వేసుకుందాం. అల్లము, చున్నులపాయ వేసుకుందాం. కథ కొబ్బరి పొడి, ఇక ఇది మిక్సీ పట్టుకుందాం. ఒక చిన్నకాయలు ఇట్లా 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇందులో కారం వేసుకోరు అనమాట. ఒక ఉల్లి, ఈ బంగాళదుంపల కూర, ఒక్క రవ్వ నూనె వేసుకుందాం. అదగా సరే, అది కొంచెం వేగాలన్నమాట. మసాలా ఇందులో వేగాలి కదా, అందుకని నూనె ఆగింది. తర్వాతకి వేసుకుందాం. కొబ్బరి, చున్నుల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ వేసాం కదా, ఇది మసాలా అనమాట. ఇది ఇట్లా ముందు తిరమాతలో నూనెలో వేగాలి మసాలా. ఇదిగోండి, తిరమాతలో వేగాలి. ఇది బంగాళదుంపల మసాలా కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. ఇదివరకు భోజనాల్లో ఇది వేసేవాళ్ళు. వంకాయ ఇగురు, అల్లం కొబ్బరి వేసి, బంగాళదుంపలు అల్లం కొబ్బరి వేసి ఇట్లా వేసేవాళ్ళు. ఇందులో ఏమీ లేదు. అల్లం, కొబ్బరి, చున్నులపాయ, 2 పచ్చిమిరకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ. ఈ బంగాళదుంపల కూర చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకున్నామా, ఇది నూనెలో ఎగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దుంపలు వేసుకుందాం. మసాలా వేగాలన్నమాట. నేను ఇట్లా ఒక 1/4 కిలో బంగాళదుంపలు బాయిల్ చేసి పెట్టుకున్నా, ఉడకబెట్టాను అన్నమాట. ఇదిగోండి మన మసాలా అనమాట. అల్లం, కొబ్బరి, చున్నులపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ వేసి మసాలా వేసుకున్నాం. పచ్చిమిరకాయలు కూడా ఇందులోనే అనమాట. ఎండు కొబ్బరి కాదు, మంచి వాసన వస్తుంది వేగి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఇదిగోండి సాలు, పసుపు, కొంచెం పసుపు పొడి తెలుసుగా, అందులోని ధనియాలు అవన్నీ ఉండయి. నూనెలో వేయించుకోవాలన్నమాట. బాగుంటుంది మసాలా. ఇది కమ్మగా ఉంటుంది అసలు. ఇందులో పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఎక్కువ అంత కారం ఏం పట్టదు. కొంతమంది కారం అసలు ఎగురు ఈ కూరకైతే, పచ్చగా అట్లాగే ఉంచుతారు. రవంతా వేసుకుంటాం అన్నమాట. మేము కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు దుంపలు వేసుకుందాం. ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాం 1/4 కేజీ దుంపలు. ఏముంది, ఊరికి గెంటి పెడితే ఇట్టంటే ఊరికి ఎంత బాగుంటుందోనండి ఈ బంగాళదుంపల కూర. అసలు ఈ బంగాళదుంపల కూర లేనిదే ఇదివరకు వెనక భోజనాలు పెట్టేవాళ్ళు కాదు. వంకాయ ఇగురు, ఈ బంగాళదుంపల కూర కంపల్సరిగా వేసేవాళ్ళు. ఈ కూర పప్పులో కలుపుకుంటే, ఈ మసాలా కూర అసలు ఎంత రుచిగా ఉండిద్దో. ఒట్టి పప్పులో కలుపుకున్నా, మనం ఆకుకూరల పప్పులో కలుపుకున్నా అంత టేస్ట్గా బాగుండిద్ది అనమాట ఈ కూర. అసలు భోజనాల్లో 2 దుంపలే వడ్డించిపోయేవాళ్ళు. వంకాయ ఇగురు, ఉట్టుపప్పు, అసలు ఆ భోజనాలే వేరు. చూసారా, ఇందులో మనం రవ్వంతా కారం వేసుకుందాం. ఒక్కొక్కళ్ళు అయితే వేయరు, ఆ మసాలాకి ఆ పచ్చిమిరకాయలకే సరిపోయిద్ది. కానీ మనకి కొంచెం అలవాటు అనమాట. కొంచెం రవ్వంతా ఎక్కువ అవసరంలా. అట్టా రవ్వంతా కారం వేసుకోవాలి. అంత బాగుంటుంది అనమాట ఈ కూర. ఆలు మసాలా కర్రీ ఇది. మీరు కూడా ఇది మసాలా కర్రీ ఇట్లా వండుకోండి. పప్పు వండుకున్నప్పుడు ఈ పప్పులో కలుపుకొని తింటే అసలు ఎంత టేస్ట్గా ఉండిద్ది. ఉట్టుపప్పు, ఈ బంగాళదుంపలు ఎగురు, అసలు అంత బాగుండేది భోజనాలు. ఇది కుర్మా కాదనమాట, మసాలా కర్రీ అని బాగుండిద్ది ఇది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. పప్పులో కలుపుకున్న అంత టేస్ట్గా ఉంటుంది, ముక్కగా. ఇందులో ఎక్కువ ఏం వేయలేదండి. అల్లం, కొబ్బరి, చున్నుల్లిపాయలు,
పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా లాస్ట్లో తిప్పి వేసేప్పుడు ఒక ట్రిప్ తిప్పుకొని వేసుకుంటే అప్పుడు గుజ్జు గుజ్జుగా బాగుండిద్ది అన్నమాట. చూసారా బాగుందా?